అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇప్పుడు చెప్పండి, నమ్మి రక్షణ పొందకుండునట్లు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీరు ఎవరట? నమ్మి రక్షణ పొందని వారు. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? అర్థమైందా? ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, సో వాట్, బాప్తిసం తీసుకోవడం ఉంది, పెళ్ళికి తీసుకుంటున్నారు బాప్తిసం, పాస్టర్ గారి దగ్గర తీసుకుంటున్నారు బాప్తిసం. బాప్తిసం ద్వారా నీకు రక్షణ రాదు. నేను చెప్తున్నాను, బాప్తిసం ద్వారా రక్షణ రాదు. వాక్యమని విని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తే రక్షణ వస్తుంది. బాప్తిసం అనేది రక్షణకు క్రైటీరియా కాదు. నువ్వు రక్షించబడ్డావు అనడానికి సూచన బాప్తిసం. వాటర్ కెనాట్ సేవ్ యూ, బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తములో నువ్వు కడగబడితే తప్ప, నీ పాపాలు ఒప్పుకుంటే తప్ప, నీ పాపాల నుంచి విడుదల పొందితే తప్ప, వాక్యము నీ హృదయాంతరంగాల్లో నాటబడితే తప్ప, ఆ వాక్యం నిలిస్తే తప్ప, ఆ వాక్యం అర్థం చేసుకుంటే తప్ప నీకేం రాదు, రక్షణ రాదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, త్రోవ పక్కన పడిన వారు ఎవరు? రక్షణ పొందని వారు. చాలామంది